మధ్య మనం చాలా వీడియోలో చూస్తున్నాము. ఆన్‌లైన్ ఎర్నింగ్, ఆన్‌లైన్ ఎర్నింగ్, ఆన్‌లైన్ ఎర్నింగ్. మరి వేరే ఏం లేదు. మీరు క్లిక్ చేస్తే ఎర్నింగ్ అవుతది. హోమ్ ఫర్ ఎర్నింగ్ ఇవన్నీ కూడా ఎర్నింగ్‌లే ఆన్‌లైన్‌లో. కానీ ఒకటే చెప్తున్నాను. ఆన్‌లైన్ ఎర్నింగ్ అనేది టోటల్లీ 99% ఫేక్. 99% ఫేక్. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకే విషయం అనేది అర్థమవుతుంది. ఆన్‌లైన్ ఎర్నింగ్ అంటే ఏంటి? ఆన్లైనింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ ఉంది, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తాలూకా యూజెస్ ఉన్నది. ఇంకా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో యూట్యూబ్ ఉంది ప్రమోషను, తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్రమోషను, ఫేస్బుక్ పేజ్ ప్రమోషను, ఇవన్నీ కూడా ప్రమోషన్లు. ట్విట్టరు లేకపోతే ఇంకా ఏమున్నాయి ఈ మధ్యన ఇంకా వేరే వేరే ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎర్నింగ్ అనేది ఫేకు. అది గుర్తుపెట్టుకోండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్లైన్ ఎర్నింగ్ ఎందుకనేది నేను చెప్తాను. దానికి వివరంగా పూర్తిగా వీడియో మీరు చూడండి. అంటే ఏంటంటే ఆన్లైన్ ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఏదైనా ఇన్స్టాగ్రామ్ కానీ ఒక ఎర్నింగ్ చెయ్యాలి అంటే దాని తాలూకా యాడ్స్ అనేది ఉండాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి అనేవాడు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ అకౌంట్ లేదా అతని తాలూకా ఎక్కువ వ్యూవర్స్ కానీ, ఎక్కువ సబ్స్క్రిప్షన్ కానీ వస్తే దానికి సంబంధిత కంపెనీలు యాప్స్ కానీ, లేదా ఏదైనా ఒక బిజినెస్ కంపెనీ అనేది దాని తాలూకా యాడ్ని ఇస్తే ఆ యాడ్ ప్రమోషన్ అనేది వల్ల ఆ కంపెనీ అనేది ఇన్స్టాగ్రామ్కి ఇస్తూ ఇన్స్టాగ్రామ్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా మనకి కొంత వస్తుంది. అదేంటి ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్ ఉండి మన తాలూకా వ్యూస్ ఎక్కువ మంది ఏదైతే ఆ కంపెనీ ఉందో యాడ్స్ కంపెనీ, ఆ కంపెనీని ఎక్కువసార్లు ఎవరైతే అప్రోచ్ అయ్యారో దాని ద్వారా ఈ అమౌంట్ అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినా, యూట్యూబ్ వీడియో చేసినా, లేకపోతే ఫేస్బుక్లో పేజ్లో మీరు ప్రమోట్ చేసినా, ఏది చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిందే వస్తుంది ఏంటంటే మనకి యాడ్స్ వస్తే యాడ్స్ ద్వారా జనరేట్ అయ్యే డబ్బులు కంపెనీకి వెళ్తూ సంబంధిత ఏదైతే మీడియా కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి వెళ్తూ దాని ద్వారా మనకి దాని రూపంలో వాళ్ళకు 100 రూపాయలు వస్తే అందులో 90 పైసలు రూపాయి నీకు వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీకు ఎన్నో లక్షల వ్యూస్, లక్షల సబ్స్క్రైబర్స్ ఉండి అదంతా వాళ్ళు చూస్తేనే మీకు డబ్బులు వస్తాయి. అలాంటిది డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి, మీరు ప్రమోట్ చేసుకోవాలి. మీరు ప్రమోట్ చేస్తే కమిషన్ ఎంత వస్తుంది ఒక ప్రోడక్ట్ పైన? అలాగనమాట. మీకు ప్రోడక్ట్ ఎంత, సపోజ్ ఆ ప్రోడక్ట్ తీసుకోండి, ఇంకా ఏదైనా తీసుకోండి. ఈ మధ్యన ఆన్లైన్లో ఎక్కువ మంది ప్రోడక్ట్స్ స్కామ్ జరుగుతుంది. మీరు ఇది సందర్భం నేను చెప్తున్నాను, ఒకసారి పూర్తిగా వినండి. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో తక్కువ అమౌంట్కి ఎక్కువ బల్క్లో ప్యాకేజీలో మీకు అమ్ముతామంటారు. అది తక్కువ అమౌంట్కి. ఏదైతే ప్యాకేజ్ ఉందో ఆ ప్యాకేజీకి మీకు కావాలంటే వాట్సాప్లో ట్యాగ్ చేయండి అని ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ మీరు హాయ్ అని పెడితే దాని తర్వాత ప్రాసెస్ అంతా వస్తుంది. మీరు చేసిన తర్వాత ఆ ప్రాసెస్ వచ్చిన తర్వాత మీరు అమౌంట్ అనేది పంపిస్తారు. అమౌంట్ అనేది స్కానర్కి కానీ లేదా నెంబర్కి కానీ పంపించిన తర్వాత యూపీఐ ద్వారా వాళ్ళు ఆ తర్వాత దాన్ని ఎస్కేప్ అయిపోతారు. ఎలా అంటే తర్వాత ఈ ఫోన్ ఎత్తరు, కాంటాక్ట్ అవ్వరు. ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో మీ తాలూకు వాట్సాప్ హిస్టరీ ఉంటుంది కదా, వాట్సాప్ హిస్టరీ కూడా డిలీట్ చేస్తారు. మీకు ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్ ట్యాగ్ చేయండి అంటారు. వాట్సాప్ హాయ్ అని పెట్టిన తర్వాత ప్రాసెస్ మీకు ఏడెట్ కావాలని చెప్తారు. ఆ తర్వాత వీడియోస్ ప్యాకింగ్ చేసినట్టు వీడియోస్ కూడా మీకు పెడతారు. ఆ వీడియోస్ పెట్టిన తర్వాత కూడా అది మీకు రావు, టైం అయిపోతుంది. మళ్ళీ జిఎస్టీ కట్టాలి. దానికి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10,000 పంపించారనుకోండి, లేదా 20,000 పంపించారనుకోండి. తర్వాత నెక్స్ట్ టైం మీకు ప్యాకింగ్ అయిపోయిందండి, ప్యాకింగ్ కానీ పంపించాలంటే జిఎస్టీ ఖర్చు అవుతుంది. ఆ జిఎస్టీ కోసం మీరు కొంత అమౌంట్ పంపించండి మరలా అని చెప్పేసి మళ్ళీ డబ్బులు తీసుకుంటారు. అంటే ఇదంతా కూడా ఫ్రాడు, స్కాము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఆన్లైన్ ఎర్నింగ్ అనేది ఫేక్. 99% అండి. ఆ 1% ఎందుకు చెప్తున్నానంటే ఆన్లైన్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే. అది కూడా ఇలా ఆన్లైన్లో ఎక్కువ ప్రచారం ఉండదండి. మీకు ఒకటే చెప్తాను, ఎక్కువ ప్రచారం ఉండదు. కాబట్టి అవే 1% ఆన్లైన్ ఎర్నింగ్కి సహకరిస్తాయి. మిగతా 99% కూడా ఆన్లైన్లో ఎర్నింగ్ అనేది ఫేక్. మీరు అందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ ఆన్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ చేస్తున్నారు, కొత్తగా ఈ మధ్యన అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏదో ఆన్లైన్లోకి వచ్చి ఎర్న్ చేద్దామని. ఏది పర్సన్ కూడా రాత్రికి రాత్రే కానీ ఎవరు కూడా సంపాదన చేయలేరు. మనకి దానికి తగ్గట్టు కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ ఉంటే ఆ కంటెంట్ తగ్గట్టు సబ్స్క్రైబర్స్ వచ్చి దాన్ని లైక్ చేసి ఆ లైక్స్, సబ్స్క్రైబర్స్, ఆ వ్యూస్ ద్వారా మనకి ఒక యాడ్స్ జనరేట్ అవుతాయి. ఆ యాడ్స్ జనరేట్ అవ్వడం వల్ల మనకి డబ్బులు అనేవి వస్తాయి. అంటే మీకు ఇదంతా కొంచెం లాంగ్ వీడియో అయినా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పూర్తిగా ఈ మధ్యన ఎర్నింగ్ కోసమే ఆన్లైన్లో ప్లాట్ఫామ్స్లోకి దూరుతున్నారు. అది ఫేక్. ఆన్లైన్ ఎర్నింగ్ అనేది చాలా ఫేక్ అనమాట. యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక కంటెంట్ ఉండాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టార్ట్ చేయాలంటే ఒక కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ని మీరు దాన్ని ఫాలోఅప్ చేస్తూ మీరు సబ్స్క్రైబర్స్ సంపాదించాలి, వ్యూస్ని సంపాదించాలి.
కొన్ని సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అయ్యి లేదు వ్యూస్ ఎక్కువ వస్తే అప్పుడు మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఆ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఆ రూల్స్ బట్టి మీకు అమౌంట్ అనేది లక్షల్లో కోట్లలో వచ్చిందండి, వందల వేలలో వస్తుంది. అంటే మీకు కంటెంట్ ఉంటేనే మీరు రావాలి. కంటెంట్ లేదనుకోండి, ఇంత పాతకాలంలో మనకి చెప్పుకోవడానికి కానీ చేయడానికి కానీ ప్రూవ్ చేసుకోవడానికి కంటెంట్ మన దగ్గర ఉన్నా సరే అవకాశాలు వచ్చేవి కాదు. ఇప్పుడు మన దగ్గర కంటెంట్ ఉందనుకోండి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్. బట్ ఏంటంటే ఎర్నింగ్ అనేది వేస్ట్ అండి. ఎర్నింగ్ మనమే చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన కంటెంట్ని ప్రొడ్యూస్ చేయాలి. అందరి ముందు మనము మొత్తం ప్రొడక్ట్ చేస్తే దానికి నచ్చిన వాళ్ళు వస్తారు, వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబ్స్ పెరుగుతాయి. ఎట్ ద పీరియడ్ ఆఫ్ టైము మీరు అమౌంట్ ఎర్న్ చేయగలరు. అంతే తప్ప రాత్రి ఎవరు ఎర్న్ చేయలేరు. 1 ఇయర్లోనూ అసలు ఎర్న్ చేయలేరు. ఇప్పుడు లక్షల్లో డబ్బులు వచ్చిన వాళ్ళు, కోట్లలో డబ్బులు వచ్చిన వాళ్ళు ఆవులు గత 5-6 సంవత్సరాల నుంచి యూట్యూబ్ కోసం ఎంతో త్యాగాలు చేసి, ఎంతో బాధలు పడి, ఎన్నో వీడియోలు చేసి, ఎంతో మంచి కంటెంట్ ఇస్తే కానీ వాళ్ళు ఈ స్థాయికి రాలేదు. అలాంటిది 1 నెల, 3 నెలల లేకపోతే 1 సంవత్సరంలో ఎవరు కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సక్సెస్ అనేది సాధించలేరు. ఇంకో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఈ మధ్య చాలా ఫేక్గా లేదా స్కామ్లు నడుస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరు కూడా దూరద్దు. అలాగే పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా ఏఐ టూల్స్ గురించి కానీ లేదా యూట్యూబ్ కంటెంట్స్ మీ దగ్గర ప్రమోషన్స్ లేకపోతే సబ్స్క్రైబర్స్ పెంచుతామని కానీ లేదా ఇంకేదైనా సంబంధించి ఎడిటింగ్ నేర్పుతామని కానీ కొన్ని చాలా స్కామ్ కోర్సులు నడుస్తున్నాయి. అది అందరూ కూడా జాగ్రత్త నేర్చుకోండి. ఎడిటింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. మీరు యూట్యూబ్లో చాలా చూసి మీరు నేర్చుకుంటే చాలు. కానీ ఖచ్చితంగా మాన్యువల్గా ముందు రావాలి. తర్వాత ఏఐ టూల్స్ ద్వారా ఎడిటింగ్ నేర్చుకుంటారు. కానీ ఫస్ట్ మాన్యువల్ అనేది రావాలి. మాన్యువల్ అనేది ఫస్ట్ బేసిక్ ద్వారా మనం ఏదైనా చేయొచ్చు. ఫస్ట్ మనం ఏంటి నేర్చుకోవాలి? బేసిక్ నేర్చుకోవాలి. ఏ విషయంలోనే వాళ్ళు నేర్చుకోకుండా ఏదో ఏఐ టూల్ పద్యం ఇస్తుందని చెప్పేసి మనం వేమన పద్యాలు చదవలేం కదా, అంతే కదా. వేమన పద్యాలు ఏవో వస్తాయి ఏఐ టూల్స్ ద్వారా, మనకేమో వాళ్ళు రావు. ఏఐ టూల్స్ వచ్చిందని వేమన పద్యాలు 2 చదవలేం కదా, అలాగే శ్లోకాలు చదవలేం కదా, అలా ఇంగ్లీష్ సెంటెన్సెస్ చదవలేం కదా ఏబిసిడీలు రాకుండా. అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి, బేసిక్ నేర్చుకోవాలి. బేసిక్ నేర్చుకుని ఆ తర్వాత ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మీ యొక్క స్కిల్ని మీరు ప్రూవ్ చేసుకోవడం కోసం మాత్రమే ఆన్లైన్లోకి రండి. అంతేగాని అనవసరంగా దీనిలోకి రావద్దు. మీకు మెల్లి చెప్తున్నాను. నేను టైంపాస్గా మీరు ఏదైనా ఉద్యోగం చేయండి, లేదా ఏదో ప్రైవేట్ జాబ్ లేదా పార్ట్ టైం జాబ్ ఏదో జాబ్ చేసుకుని మిగతా టైంలో మీ యొక్క స్కిల్ని ప్రూవ్ చేసుకోవడం మాత్రమే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని, ట్విట్టర్ అని ఏ దానిలోకి రండి. అంతే తప్ప మామూలుగా అయితే టైంపాస్కి అయితే వచ్చి మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇదే ఫోకస్ మీ చదువు మీద కానీ లేదా మీ ఇంకేదైనా ఉద్యోగం మీద కానీ పెడితే మీరు మీ జీవితంలో డెవలప్ అవుతారు. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది టైంపాస్ తప్ప యూజ్ అని లేదు. అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.